మెంటల్ హెల్త్ అని విన్న వెంటనే జనాలకు ఫస్ట్గా అర్థమయ్యేది డిప్రెషన్, యాంగ్జైటీ అండ్ సంథింగ్ విచ్ ఆర్ యాక్చువల్లీ మెంటల్ ఇల్నెసెస్. అదే ఒక ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడారనుకోండి, ఒక జిమ్కి వెళ్ళటము, లేకపోతే ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ఉండటము, ఒక హెల్తీ ఫుడ్ తినటము, ఇవి కూడా తెలుస్తాయి మనకి. కానీ మెంటల్ వెల్నెస్, ఎమోషనల్ వెల్నెస్ అని మాట్లాడినప్పుడు మనకి నెగటివ్స్ మాత్రమే తెలుస్తాయి. ఎందుకంటే ఒక ప్రాబ్లం వచ్చే వరకు ఒక మైండ్ హెల్త్ని ఆలోచించే అవగాహన మనకు పూర్తిగా లేదు, ఇంకా ఇప్పుడిప్పుడే వస్తుంది. సో ఒక హెల్తీ లైఫ్ స్టైల్కి ఏం చేయాలో 100 మనకి తెలిసినప్పుడు హెల్తీ మైండ్ స్టైల్ గురించి ఏం చేస్తున్నాం మనం? అసలు డిప్రెషన్ అంటే ఏంటి? డిప్రెషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సింపుల్ ఎగ్జాంపుల్, సపోజ్ మీ చుట్టుపక్కల ఎవరైనా డిప్రెషన్తో ఉన్నారు అని అనిపించినా కూడా టిపికలీ హ్యూమన్ టెండెన్సీయస్ అదేంటి, ఈ మాత్రం దానికి వీళ్ళు ఎందుకు డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నారనే డౌట్ వస్తుంది మనకి. అది ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో 20 మంది పిల్లలు కూర్చున్నప్పుడు టీచర్ వెళ్ళి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి సెపరేట్గా చెప్పట్లేదు. టీచర్ అనేది అందరికీ ఒకటే చెప్తున్నారు. బట్ అ చైల్డ్ టేక్స్ ఇట్ ద వే దే ఆర్. ఈవెన్ మన మూవీ చూసినా కూడా థియేటర్ బయటకు వచ్చిన వెంటనే 200 మంది కూడా ఒకే రివ్యూతో బయటికి రావు. మైక్ పెట్టిన వెంటనే 100 రివ్యూలు వస్తాయి. అక్కడ కనిపిస్తున్న రియాలిటీ ఒకటే, అక్కడ జరుగుతున్న సినిమా ఒకటే, అక్కడ క్లాస్లో జరుగుతున్న లెసన్ కూడా ఒకటే. వీ డు నాట్ సీ థింగ్స్ యాజ్ దే ఆర్. ఏదైనా కూడా వీ సీ థింగ్స్ యాజ్ వీఆర్. సో మన టేస్ట్ బట్టి, మన ఎక్స్పీరియన్స్ బట్టి, మన పాస్ట్ లైఫ్ బట్టి, మన నేర్చుకున్న దాన్ని బట్టి, మన బిలీఫ్ ప్యాటర్న్స్ బట్టి దీని మీద ఒక పర్స్పెక్టివ్ అనేది ఏర్పడుతుంది మన ప్రతి ఒక్కరికి కూడా. ఒక పర్స్పెక్టివ్ ఏర్పడినప్పుడు ఇది అందరికీ ఒకేలా ఉండదు. ఉండనప్పుడు ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు మీరు ఒక రకంగా ఆలోచిస్తారు, నేను ఒక రకంగా ఆలోచిస్తాను. నేను సిచ్యువేషన్లో మేబీ ఐ డిడ్ నాట్ లైక్ సంథింగ్, నేను దులిపేసుకుని వెళ్ళిపోయాను. నేను సపోజ్ సింపుల్గా ఒకే ఇంట్లో ఏదో జరిగింది, అమ్మ తిట్టారు, 3 పిల్లలు ఉన్నారు అక్కడ. ఒక పిల్లోడు దులుపుకుని వెళ్ళిపోతాడు, రెండో పిల్లాడు అదే తిట్టుని ఆలోచిస్తూ 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 మరీ లోపలికి కృంగిపోతాడు. సో డిప్రెషన్ అనేది ఒక కాజ్ వల్ల వస్తుందా? నో, ఇట్ కమ్స్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్. ఆ పర్స్పెక్టివ్ కరెక్ట్ కానప్పుడు, లెట్స్ డీకోడ్ దిస్ అ లిటిల్. పర్స్పెక్టివ్ కరెక్ట్ కానప్పుడు ఏమవుతుంది అంటే ఒక చిరాకు, ఒక కోపం, ఒక భయం, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు టిపికలీ అండర్స్టాండ్ వీఆర్ నథింగ్ బట్ అ కెమికల్ కాంపోజిషన్ ఇన్సైడ్. ఒక కెమికల్ కాంపోజిషన్ అయినప్పుడు భయం అన్న వెంటనే బాడీ అంతా హీట్ అయిపోతుంది. కోపం వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు చెమటలు పడతాయి. ఎందుకు జరుగుతుంది అదంతా? బికాస్ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్స్ దట్ హ్యాపెన్ ఇన్సైడ్. సో ఒక డిప్రెషన్తో జరిగే ఒక కెమికల్ రియాక్షన్ అంటే ఒక పర్స్పెక్టివ్ మనం కరెక్ట్గా తీసుకున్నప్పుడు దాంతో వచ్చిన బాధ వల్ల, భయం వల్ల, కోపం వల్ల జరుగుతున్న కెమికల్ రియాక్షన్స్ మళ్ళీ 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 అదే రిపీట్ అవుతూ ఉన్నప్పుడు అండర్స్టాండ్ హౌ మచ్ వీఆర్ ఆల్టరింగ్ ఇట్ ఇన్సైడ్. నీటి ధార ఒక రాయి మీద పడినప్పుడు కంటిన్యూస్గా అదే రాయి మీద పడితే ఆ రాయిని కూడా విరిచేస్తుంది. ఒక నీటి ధార ఒక రాయిని విరిచే బలం ఉన్నప్పుడు ఒక కెమికల్కి లోపల ఎంత బలం ఉంటుంది? అదే కెమికల్ మనం ప్రతిసారి అదే, ఐమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద స్పెసిఫిక్స్ యాజ్ టు వాట్ కెమికల్ ఇట్ ఈస్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ద పాయింట్ ఇస్ వెన్ వీఆర్ ఆల్టరింగ్ ద కాంపోజిషన్ ఇన్సైడ్ అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్, ఇట్ ఈస్ బౌండ్ టు కమ్ ఇన్ టు అ స్టేజ్ వేర్ ఇట్ గెట్స్ క్లినికల్. అంటే ఒక పర్స్పెక్టివ్ దగ్గర నుంచి స్టార్ట్ అయినది ఒక కెమికల్ రియాక్షన్ అండ్ కెమికల్ ఇంబ్యాలెన్స్ అనేది అయిపోతుంది. కెమికల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఇట్స్ అవుట్ ఆఫ్ మై కంట్రోల్. ఇంకా ఆకలేసినప్పుడు లోపల యూ ఫీల్ ఆల్ ద రంబ్లింగ్, సౌండ్స్ వినిపిస్తాయి, అన్నీ వినిపిస్తాయి. ఇట్స్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. సో ఒక ట్రిగర్ అనేది వచ్చినప్పుడు థింగ్స్ గో అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్. వెన్ థింగ్స్ గో అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్ you're bound to be depressed and you will not know how to handle it. So depression అనేది ఉన్నట్టుండి వచ్చేది. It starts as a thought which is not resourceful, which is not helping you.